వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాల మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో దీనిలో స్టార్ కనెక్టెడ్ రోటార్ ఆఫ్ an induction motor has standstill impedance of 0.4 plus J4 ohm per phase and the rheostat impedance per phase is 6 plus J2 ohm. The motor has an induced EMF of 80 volt between slip rings at standstill when connected to normal supply voltage. Find rotor current at a standstill with a rheostat in circuit. రెండవది, when slip rings are short circuited and motor is running with a slip of 3%. సో ఇక్కడ ఏమిటి బేసిక్గా, ముందు ఇది ఒక స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇంపెడెన్స్ 6 ప్లస్ J2 ఓమ్ అనేటువంటి ఎక్స్టర్నల్ ఇంపెడెన్స్ పెడుతున్నాడు. అది పెట్టినప్పుడు రోటార్ డ్రా చేసేటువంటి కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. రెండవ కేసులో ఏం చేస్తున్నాడు, రన్నింగ్ కండిషన్లోకి వచ్చిన తర్వాత ఆ రెసిస్టెన్స్ని తీసేస్తున్నాడు. షార్ట్ సర్క్యూటెడ్, స్లిప్ రింగ్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ అంటున్నాడు కదా, దాంతో పని లేదు. అప్పుడు స్లిప్ అనేది 3% ఇచ్చాడు. సో ఆ కండిషన్లో కరస్పాండింగ్ కరెంట్ అడుగుతున్నాడు. సో మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, స్టాండ్ స్టిల్ కండిషన్లో స్టార్ట్ చేయాలి. స్టాండ్ స్టిల్ కండిషన్ అంటే ఇంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ అన్నమాట. స్టార్ట్ అవ్వాలా, అబౌట్ టు స్టార్ట్. సో ఏదైనా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కరెంట్స్ కానీ వోల్టేజెస్ కానీ లైన్ వాల్యూస్ ఇస్తాడు. మనం వాటిని ఫేజ్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేయవలసి ఉంటుంది. ఇది జనరల్ ప్రొసీజర్. సో ఇక్కడ స్టార్ కనెక్టెడ్ అన్నాడుగా, 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ కదా. సో స్టార్లో లైన్ కరెంటు ఫేజ్ కరెంటు సేమ్ ఉంటాయి. లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, ఇదిగో 80 వోల్ట్స్ ఇచ్చాడు. అది లైన్ వోల్టేజ్. సో దాన్ని ఫేజ్ వోల్టేజ్గా కన్వర్ట్ చేయండి. స్టాండ్ స్టిల్ అంటే E2 అని ఇంతకు ముందే మాట్లాడాముగా. సో లైన్ వోల్టేజ్ బై √3. సో 80/√3 46.18. మరి ఫస్ట్ కేసులో స్టాండ్ స్టిల్ కేసులో రోటార్తో పాటుగా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి రోటార్ రెసిస్టెన్స్ 0.4 ప్లస్ J4, దాంతోపాటు ఉన్నటువంటి ఇదిగో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 6 ప్లస్ J2, ఈ రెండు కూడా యాడ్ చేయవలసి వస్తుంది. ఎందుకు, ఇది స్లిప్ రింగ్ లాగా స్టార్ట్ అయ్యింది. అడిషనల్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది 6 ప్లస్ J2 యాడ్ అయింది కాబట్టి. సో దీనిలో రియల్ పార్ట్కి రియల్ పార్ట్ కలపండి, ఇమాజినరీ పార్ట్కి ఇమాజినరీ పార్ట్ కలపండి. రియల్ పార్ట్ ఇక్కడ 0.4 ప్లస్ 6 కాబట్టి ఇదిగో 6.4. ఇమాజినరీ పార్ట్ J4 ప్లస్ J2 కాబట్టి J6. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ని పోలార్లోకి మార్చేసాం. సో వోల్టేజ్ తెలిసింది స్టాండ్ స్టిల్ కండిషన్లో E2, ఇంపెడెన్స్ పర్ ఫేజ్ తెలిసింది Z2. ఇంకా కరెంట్ కనుక్కోవడం ఏముంది, I2 కరెంట్ పర్ ఫేజ్ ఈక్వల్ టు E2/Z2. ఇదిగో E2 46.18 అండ్ దిస్ ఈజ్ 8.77. సో దీనికి చేసినట్లయితే 5.27 ఎట్ అన్ యాంగిల్ -43.1 వస్తుంది. సో కరస్పాండింగ్ పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి అంటే cos 5 కదా, cos ఆఫ్ -43.15, కాస్ మైనస్ టీటా అన్న కాస్ టీటా అన్న ఒకటే. ఆ మైనస్ అనేది ల్యాగింగ్ని సూచిస్తుంది, కరెంట్ ల్యాగ్ అవుతుంది అని. సో 0.729 ల్యాగింగ్. ఇప్పుడు రెండవ పార్ట్కి వచ్చేసరికి రన్నింగ్ కండిషన్లో చూడాలి.
రన్నింగ్ కండిషన్లో ఏం చెప్పాడు? స్లిప్ రింగ్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. స్లిప్ రింగ్స్ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఇంకా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది దానిలో ఇన్క్లూడ్ అయి ఉండదు. అంటే రోటార్ అనేది స్క్విరల్ కేజ్ రోటార్గా పనిచేస్తుంది. ఆ కేసులో మరి రన్నింగ్ కండిషన్ కాబట్టి ఆర్ అంటున్నాను, జెడ్ సఫిక్స్ ఆర్, జెడ్ఆర్ ఈక్వల్ టు ఇదిగో R2 ప్లస్ జే టైమ్స్ ఎక్స్ఆర్. రన్నింగ్ కండిషన్లో ఆర్ తోటి డినోట్ చేస్తాం కదా, మరి ఎక్స్ఆర్ అంటే మనం డిరైవ్ చేసినట్లుగా ఎస్ టైమ్స్ X2 కదా. సో 0.4 ప్లస్ జే టైమ్స్ ఎస్ అంటేనేమో స్లిప్ ఇచ్చాడుగా, 3% ఇచ్చాడుగా. సో 0.03 ఇంటూ X2 వాల్యూ ఇదిగో R2 ప్లస్ JX2 టు 4. సో దీన్ని కనుక్కున్నట్లయితే రన్నింగ్ కండిషన్లో ఇంపెడెన్స్ వచ్చింది. మరి రన్నింగ్ కండిషన్లో వోల్టేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్లో ఈ సఫిక్స్ ఆర్ అనేది ఇది కూడా డిరైవ్ చేసాం, ఎస్ టైమ్స్ E2 అని. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ 3% ఇచ్చాడుగా, అంటే 0.03 ఇంటూ E2 వాల్యూ 46.18 ఏమొస్తుంది మనకి 1.386 వస్తుంది. సో ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది? ఈఆర్ బై జెడ్ఆర్. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్. ఫేజ్ యాంగిల్ ఏమవుతుంది? -16.69 అవుతుంది. మైనస్ అనేది ల్యాగింగ్ చూపిస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? కాస్ ఆఫ్ 16.69 అంటే 0.95 ల్యాగింగ్ అనేది ఇది చూపిస్తుంది అన్నమాట. అది ఈ ప్రాబ్లం గురించి.